విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమస్యలు, ఉద్యోగుల భద్రత అనుగుణంగా అడుగులు వేస్తామన్న మంత్రి కిషన్ రెడ్డి. నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL నాయకులు విమర్శించారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు. కేంద్రం అనుమతితో చేపట్టిన నిర్మాణాల్లో అవినీతి ఎక్కడుంది? రిషికొండలో నిర్మించిన భవనాలపై మాజీ మంత్రి రోజా ట్వీట్. బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం, 5 కిలోల నకిలీ బంగారం, 6.86 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు. అమెరికాలో ఇకపై జీవిత భాగస్వాముల ఇమిగ్రేషన్ సులభతరం. 10 ఏళ్ల నివాసం జూన్ 17, 2024 నాటికి US పౌరుడిని పెళ్లి చేసుకుని ఉంటే అర్హత. ఏపీ 12వ వేతన సవరణ సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా. కమిషన్ ప్రకటించారే గానీ కమిషన్లో ఉద్యోగులను నియమించలేదన్న మన్మోహన్. ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్ నియామకం. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా వ్యవహరించిన దమ్మలపాటి. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి రఘురామ కృషి. డ్రైనేజీల నిర్వహణ కోసం తన వంతుగా 5 లక్షల విరాళం. వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వాలంటీర్ల గురించి నిమ్మల రామానాయుడు ఆవేదన. దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు. విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్తో తనిఖీలు, భద్రత పెంపు. చంద్రబాబు పోలవరం ద్రోహి అంటూ అంబటి రాంబాబు ఫైర్. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు. వారణాసిలో PM కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ. రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేసిన మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తా. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తిరుమలలో పలు చోట్ల కూలెంట్ పెయింట్లు వేయించిన టీటీడీ. భక్తుల కాళ్లకు వేడి తగలకుండా చల్లదనం అందించే ఏర్పాట్లు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమన్న సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. తన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కృషి చేయాలని సూచన. ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు 1.64 కోట్లు ఒకేసారి చెల్లింపు. 2015 నుంచి 1.5 కోట్లకు పైగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లు. విచారణ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదన్న జగదీష్ రెడ్డి. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పై వ్యాఖ్య. నేతలపై ఉన్న ఆ కేసులను ఉపసంహరించుకోండి. చిన్న కేసులు ఎత్తివేయాలని తెలంగాణ సీఎంకు FFGG లేఖ. ఏటీసీలుగా ITIలో అప్గ్రేడ్ చేసిన తెలంగాణ. మల్లెపల్లి ITIలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్య. హైదరాబాద్ లో సోనెస్టా, ఇన్ఫినిటీ, హస్సినా రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నోటీసులు. రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే బ్రోచర్ విడుదల చేశారని ఆరోపణ. నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ.